ఎడారిలో ప్రవాహములు. ఆయన ఆమెకు ఒక్క మాటైనా జవాబు ఇవ్వలేదు. మత్తయి 15:23. ఆయన తన ప్రేమను బట్టి మౌనముగా ఉండును. జెఫన్యా 3:17. అకస్మాత్తుగా గుండెను పగలుగొట్టిన పరిస్థితిని ఎదుర్కొనే విశ్వాసి ఈ వాక్య భాగములను చదవచ్చు. ఎరుగని రీతిగా మహావేదనలోనున్న వారు కూడా వీటిని చదవచ్చు. ధైర్యం తెచ్చుకొనుమనే స్వరమేమైనా ఆయన వినిపింపుకున్నాడు గనుక నీకు ఆశ్చర్యం కలగొచ్చు. ఆయన ఆమెకు ఒక్క మాటైనా జవాబు ఇవ్వలేదు. దేవుని మృదువైన హృదయం తరచుగా నొప్పింపబడ్డకు కారణం మన కేకలు, అరుపులు, అల్లర్లు, అపనిందలు. తరచుగా మన క్షేమం కొరకే ఆయన మౌనంగా ఉంటాడు. కన్నీటితోనూ దూరదృష్టి లేని వారముగా ఉండుట వలన ఆయనను చూడలేక గట్టిగా కేక వేస్తుంటాం. మన నిట్టూర్పులు ఆయనను బాధ పెడతాయి. యేసు మౌనం వహించడం వలన అనంగీకారంగా ఉండినాడని అర్థం కాదు. ఆయన మాట ఎంత చక్కని జవాబో ఆయన మౌనం కూడా అంతే జవాబుగా ఉండునని మరవద్దు. అది ఆయన అంగీకారమునకును ఆశీర్వాదమునకును సూచనని గుర్తించాలి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు. ఆయన మౌనమును బట్టి ఆయనను స్తుతించి తీరాలి కదా. ఒకనాడు ఒక స్త్రీకి ఒక స్వప్నం వచ్చింది. దానిలో 3 స్త్రీలు ప్రార్థించట చూసింది. ప్రభువు వారి ప్రార్థనలు విని ఒక్కొక్కరిని దర్శించాడు. మొదట ఆమె వద్దకు వచ్చి వంగి ఆమె ముఖమును చూచి చిరునవ్వుతో ఆమెను పలకరించి తన ప్రేమను బయలుపరచగల పలుకుతోనూ మృదు మధుర సంగీతంతోనూ ఆమెను ఆదరించి ఆనందింపచేశాడు. రెండవ స్త్రీ వద్దకు వచ్చి ఆమె ప్రార్థన అంగీకరించినట్లు చూచి ఆమె మీద చెయ్యి వేసి వెళ్ళిపోయాడు. మూడవ స్త్రీని దాటుచు ఆమె వైపు చూడకుండానే ఆమెను లెక్క చేయకుండానే వెళ్ళిపోయాడు. ఆ స్వప్నంలో ఆ స్త్రీ తనలో తాను మొదట ఆమెను ఆయన అంతగా ప్రేమించినట్లు నిదర్శనములు చూపుటకును, రెండవ ఆమెను గుర్తించి వెళ్ళిపోవటకును, మూడవ ఆమె ఆయన ప్రేమను ఏమాత్రము పొందలేకపోవటకును కారణమేమని ఆశ్చర్యపడుచుండగా ఆయన ఆమె ప్రక్కనే ఉండి ఇలాగ జవాబిచ్చాడు. మొదటి ఆమెకు నా ప్రేమ నిదర్శనములు అవసరం. అవి లేనిచో ఆమెకు ఆదరణ లేదు. ఆమె పడిపోతుంది కూడా. రెండవ ఆమెకు నా అంగీకారము, నా మాట చాలు. మూడవ ఆమెకు నా మౌనమే చాలు. ఆమె నా యందు స్థిరమైన విశ్వాసము గలదై ఉంది. నా మౌనములందే ఆమెను స్థిరపరచుచున్నాను. ఆయన దానములు తీసివేసి మౌనం వహిస్తే మనము దాత వైపే చూడ సంకల్పించి ఉన్నాడని ఎరుగుదుము.